నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే యాత్రలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా హస్తిన యాత్రకు ప్లాన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఈ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి కోటరి అని చెప్పబడేటువంటి దాదాపు అందరూ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మిగతా అందరూ అరెస్ట్ అయినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో అరెస్టే కదా, చేసుకోండి, ఎన్ని రోజులు జైల్లో పెడతారో పెట్టుకోండి అని చెప్పి ప్రగల్భాలు పలకడం కూడా మనం అందరము చూసాము. అదే పేర్ని నాని ఎవరైతే ఉన్నారో రప్పా రప్పా అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టినటువంటి ఈ పేర్ని నాని ఇప్పుడు అబ్స్కాండ్లో ఉన్నాడు. ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియకుండా బిక్కుమంటూ ఆయన రాష్ట్రమే వదిలిపోయాడని కొంతమంది అంటున్నారు, దేశమే పారిపోయాడని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తరువాత ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపం వచ్చినంత పని అయిందని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలతోనూ న్యాయ నిపుణులతోనూ తరచుగా ఆయనైతే భేటీ అవుతా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టుల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది, అది కేంద్ర పెద్దల మద్దతు కోరడమేనని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనూ రాష్ట్రాల్లోనూ రాజకీయాలు వేరే ఉంటాయి, హస్తినలో రాజకీయాలు వేరే ఉంటాయి. అక్కడ ఓన్లీ నెంబర్లు మాత్రమే మాట్లాడతాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంఖ్యాబలం మనం చూసుకుంటే మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఒక మాట అనేవాళ్ళు, రాజ్యసభలో బిల్లులు పాసు కావాలంటే మన రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు బీజేపీకి కావాలి కాబట్టి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పుకొని వచ్చేవాడు. కానీ అనూహ్యంగా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరి దారు వాళ్ళు చూసుకోవడంతో రాజ్యసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజ్యసభలో కూడా నామమాత్రపు నెంబరు మాత్రమే ఉంది. ఈ నెంబర్లకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఉన్నటువంటి బలానికి అక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరకదనే చెబుతున్నారు. వాస్తవంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్టు కావడానికి కొన్ని గంటల ముందు కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసము పడిగాపులు కాసినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ అమిత్ షా గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గాని వైఎస్ఆర్సీపీ నాయకులకు గాని గత 36 రోజులుగా అపాయింట్మెంట్ అయితే ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ అపాయింట్మెంట్ దొరకకపోవడంతోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఇక్కడ కోర్టుకు హాజరవ్వడము తర్వాత అరెస్ట్ అవ్వడము జరిగింది. సో ఇప్పుడు ఈ మొత్తం అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎంపీలతో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో మాట్లాడుతూ పెద్ద తలకాయలు అరెస్టు కాబోతున్నారు అని చెప్పి హింట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హస్తిన బాట పట్టనున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంటు, అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసము ఢిల్లీలో వేచి ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుందని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా సపోర్ట్ చేశారు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తారని, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ అక్రమ అరెస్టులని చెప్పడానికి కొన్ని ఆధారాలు సేకరించి, అవి ఆధారాలు కాదు సాక్షి పేపర్ క్లిప్పింగ్లు అయితే రెడీ చేసుకొని నరేంద్ర మోడీ గారిని కలవడానికైతే హస్తినకు బయలుదేరడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయినట్లు తెలుస్తా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది ఏమంటే ఇక్కడ వాళ్ళ కార్యకర్తలను మభ్య పెట్టవచ్చు గాక, నాకు 39% ఓటు బ్యాంక్ వచ్చింది, నన్ను ఏమీ చేయలేరు, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని. కానీ హస్తినకెళ్ళి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళు ఈయనకి 39% ఓటు బ్యాంకు ఉంది అని చెప్పి కన్సిడర్ చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తారు తప్ప, ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తారు కాబట్టి అపాయింట్మెంట్ దొరకడం అనేది కష్టమని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం, ఢిల్లీ పెద్దలు పాత పరిచయాలు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సపోర్టును గుర్తు పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సహాయం చేస్తారా, లేదా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశము మరియు జనసేన పార్టీ ఎంపీలు మరియు ఎన్డీఏ ఎంపీలు కాబట్టి ఈ కృతజ్ఞత చూపుతారా, లేకపోతే పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ బీజేపీ పెద్దలు ఎప్పుడు ఇప్పుడున్నటువంటి
నెంబర్లు చూస్తారే కానీ నాకు ఎప్పుడో 22 సీట్లు వచ్చింది, నేను ఎప్పుడో నీకు సపోర్ట్ చేశానంటే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పక్కా రాజకీయ నాయకులు. ఈ రోజు సభలో ఏ బిల్లు పాసు కావాలన్నా ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ఎంపీలు అవసరము కాబట్టి, అందులోనూ రాజ్యసభలో కూడా వైఎస్ఆర్సీపీకి పెద్దగా సంఖ్యాబలం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత ప్రియారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడడం లేదు. సో హస్తినకు వెళ్ళినా కూడా ఈ అరెస్టులు అయితే తప్పేలాగా లేదు. ఆల్రెడీ రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబోతున్నారు. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, పక్కా ఆధారాలతో దొరికిపోయారనేటువంటి విషయం అయితే చర్చకు వచ్చింది. సరే మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్తే నరేంద్ర మోడీ గారి హామీ కానీ ఆయన ఆశీస్సులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా, ఉంటే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోగలరా అనేటువంటి విషయము తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.